ఎంత బలిస్తే మాత్రం పోలీసుడు చెల్లెలు జోలికెళ్తాడా? వీడికి ఉరిశిక్ష ఖాయం. ఉరితాడు మనలాంటి బలిసిన వాళ్ళ బరువుకి తెగిపోతుందిరా. అది తయారు చేసింది నోరు లేని పేదవాళ్ళ కోసం గాని ఊరినేలే మన కోసం కాదు. గణపతి, కొంచెం గ్లాస్ కడుకురామా. ఏమిట్రా ఎంగిలి గ్లాసు కడుకురామంటున్నాడని తిమింగిలంలా లుక్కేస్తున్నావు. ఇప్పుడు నీ ఊపిరి ఆయన చేతిలో ఉంది. వెళ్ళి కడుకురా. మా వాడి మీద ఈ కేసు ఎత్తేయడానికి ఎంత కావాలా నీకు? కష్టం అండి. చచ్చిన దాని బాబు అన్న ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. రోజుకొట్ట మాకు ఫీజు గమ్ముడు పోని క్లాస్ ఏమీ లేదయ్యా ఈ దేశంలో. పైగా నువ్వు ఆ టోపీ అలా తిప్పి పెట్టావంటే నాకదో తీసుకో. చెప్పాను కదండి కష్టమని. ప్రధానికి ఏదో ఒక వంక చెప్తావయ్యా. ఇదిగో ఇది తీసుకుని కాదనుకో. అలాగే, ఈ డబ్బుతో ధైర్యానికి మాత్రలు కొనుక్కుంటాను. నాన్న, ఈ ఎస్ఐ గడి పని చేస్తాడంటావా? నువ్వు చేసావుగా నాయనా పని, అది చాలు లైఫ్కి. నమస్తే. నమస్తే, రా కూర్చో. రాయ్, వెళ్ళి టీ పట్రా. చూసావా రవీంద్ర, రోజులు ఎంత మారిపోయాయో. ఎవడైనా నేరం చేస్తే వాడిని అరెస్ట్ చేసి మనం శిక్ష వేయిస్తాం. ఆ ప్రాబ్లం అంతటితో తీరిపోతుంది. కానీ ఇప్పుడు నేరం చేసిన వాడిని వాడి తల్లి, తండ్రి, అన్నా, చెల్లి కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్. నేను ఇదే మాట రంగరాయుడితో చెప్పా. నా కాళ్ళు పట్టుకుంటానంటున్నాడు. నా కాళ్ళు కాదయ్యా, రవీంద్ర చేతులు పట్టుకో అన్నా. ముందు కొంచెం మొహమాట పడ్డాడు. ఫీల్ అయ్యావంటే ఫూల్ అవుతావు, ఆ తర్వాత నీ కొడుకు ఉరికమ్మం ఎక్కటం ఖాయం అని బెదిరించా. నీ పేర 5 ఎకరాల పొలం రాస్తానన్నాడు. ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా వాళ్ళవే అని చెప్పా. కరెక్ట్గా చెప్పానా? నా పేర 20 ఎకరాల పొలం ఉంది, అది నీ పేరు రాస్తాను. బట్ వన్ కండిషన్, నా చెల్లెల్ని వాళ్ళు ఎలా మానభంగం చేసి ప్రాణం తీశారో అలాగే నేను నీ చెల్లెల్ని, నీ పెళ్ళాన్ని మానభంగం చేసి ప్రాణం తీస్తాను. రవీంద్ర, రిజిస్టర్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. షటప్. నీ పెళ్ళాన్ని, నీ చెల్లెల్ని అనేసరికి నోరు ముయ్యమంటున్నావు. ఇప్పటిదాకా ఆనోరే కదరా తెగవాగింది. నేను ఇక్కడికి వచ్చింది న్యాయం కోరటానికే గాని నష్టపరిహారం కోసం కాదు. మైండ్ ఇట్. ఏందివా, నీ పెండ్లంని చెల్లెల్ని రేపింగ్ చేసి 20 ఎకరాల ల్యాండ్ ఇస్తానన్నాడా? అరేవ్వా, నీకు జాక్పాట్ తగిలిందన్నట్టు. వాడిని వదిలిపెట్టనండి, షూట్ చేసి పారేస్తా. నా ముందు అనటం కాదు, దమ్ముంటే ఇప్పుడు అన్నమాట చేతలో చూపించు. నా అల్లుడి చేత ప్రమోషన్ ఇప్పిస్తాను. గాని నువ్వు నిజంగానే ఖతం చేసిన మనకు ఒక కట్మల్ గారు గదేనవా, ఒక పోలీసుడు ఇంకో పోలీసుడిని ఈ ఎన్కౌంటర్లో ఖతం చేసిండని నీ పేరు గిన్నీస్ బుక్లో రాయిస్తావు. మీ పొలిటికల్ బుర్రతో వాడిని ఎలా ఎన్కౌంటర్ చేయాలో చెప్పండి. ఏయ్, మేము ఎప్పుడు చెప్పేది చెయ్యం, చేసేది చెప్పాం. జరంత గల్తీలో చెప్పింది చేసిన మనకు ఏమవుతుంది? ఇండియా బాగైతుంది, గది బాగైతే మంది బాగైతారు. గట్లా జరిగిందనుకో పబ్లిక్ ఏకదమ్ హుషారైతారు, మన పని పరేషాన్. మీరు చెప్పింది చెయ్యరు, సరే నేను చేస్తా, నాకు చెప్పండి. ఇంకా చెప్పేది ఏముంది? ఇందాక చెప్పినావు కదా గాని ఖతం చేస్తానని. కా పని చూసుకోబో. ఓకే సార్. ఆడి ఫేస్లో నాకు పోలీసోడు కనపడటం లేదు, గోండా నాకు కనపడుతున్నాడు. రాణి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. గణపతికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. నేను కమిషనర్ గారిని కలిసి వచ్చాను. ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటామన్నారు. మన డిపార్ట్మెంట్ మీద నీకు అంత నమ్మకం నాన్న? జరగకూడా నష్టం జరిగిపోయింది. ఇక్కడ నుండి ఆ జ్ఞాపకాలతో బతకలేదు. వెళ్ళిపోదాం కదా. ఎక్కడికి? డ్యూటీలో జాయిన్ కావడానికి. డ్యూటీలో జాయిన్ అయ్యి ఏం చేయాలి? పోలీసు వాళ్ళమయ్యండి మనకు మనం న్యాయం చేసుకోలేకపోయాం. పగటి వేషగాళ్ళ యూనిఫామ్ వేసుకు తిరుగుతున్నాం. మిమ్మల్ని ఇద్దరిని డ్యూటీలో జాయిన్ అవ్వమని డిఎస్పీ గారు ఫోన్ చేశారు. పదండి, జీబులో డ్రాప్ చేస్తాను. మావాడు ఇక్కడే 10 రోజులు లీవ్ మీద ఉంటాడు. నేను మాత్రం వస్తాను. ఏ, ఆరోగ్యం బాగలేదా? వాడు మఫ్టీలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
గణపతిని అరెస్ట్ చేశారా? పరారీలో ఉన్నాడు.